అట్లాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నిర్వాసిత ప్రజానికానికి వివిధ రాజకీయ పార్టీల నాయకత్వం కేడర్ అందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిర్వాసితులు ఏం కోరుతున్నారు అనేటువంటిది అంటే మా ఇళ్ళని కూల్చటం అనేటువంటిది చట్టవిరుద్ధం, అప్రజాస్వామికం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కోరుకుంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారిని లేదా జిల్లా మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఏం కోరుతున్నారంటే మనులు అడగటంలే, నీ మాణిక్యాలు అడగటంలే, నీ ఆస్తులు అడగటంలే, లేదా నీ మంత్రి పదవులు అడగటం లేదు. ఏమడుగుతున్నారు? అయ్యా ప్రభుత్వం గారు మాకెక్కడైతే ఇళ్ళని కూల్చేసావో ఆ ప్లేస్ మీద మాకు ఇల్లు నిర్మించండి అనేటువంటి చెప్పి అడుగుతున్నారు. ఇది న్యాయమా అన్యాయమా? న్యాయమైనటువంటిది. కాబట్టి న్యాయమైన సమస్యని పరిష్కరించమంటే పరిష్కరించకపోగా ఈ నిర్వాసితుల తరపున నిలబడ్డానికి ఇక్కడుండేటువంటి రాజకీయ పార్టీల నాయకుల పైన, నా పైన, మా పార్టీ కార్యకర్తల పైన నిన్న అరెస్టులు చేసి అక్రమ కేసులు పెట్టారు. ఇప్పటి వరకు అరెస్టు కోసం మా ఆఫీస్ మీద అర్ధరాత్రి కాడ పోలీసులు దాడి చేశారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కటే తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా వీరి సమస్యని పరిష్కరించకపోతే రక్తమైన చిందిస్తాం, ప్రాణాలైన అర్పిస్తాం, ఖచ్చితంగా విజయం సాధించి తీర్తామని చెప్పి ఇక్కడ పోరాటాల పోరుగడ్డైనటువంటి ఖమ్మం కిలా నుంచి ఈ ప్రభుత్వాన్ని, పాలకుల్ని హెచ్చరిస్తున్నాం. ప్రజల పైన కత్తి గట్టి ప్రజల పైన రొమ్ములొడ్డినటువంటి వాడు గత ప్రభుత్వాలన్నీ శంకరగిరి మాన్యాలు పట్టాయి. నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సమస్యని సామరస్యంగా పరిష్కరించమని చెప్పి కోరుతున్నాం. కలెక్టర్ ఆఫీస్కి మీరందరూ తరలి రావాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్నాను.